ఒక టెంపుల్‌కి ధ్వజస్తంభం ఎలానో ఐ ఫీల్ లైక్ మన బాడీకి స్పైన్ అలా అని నేను అనుకుంటాను సార్. వాట్ యూ సే? యా, ఇట్స్ ట్రూ. అంటే ధ్వజస్తంభం అంటే ఇట్స్ లైక్ ఏ వాట్ యు కాల్ ఏ హార్ట్ స్ట్రక్చర్. స్పైన్ బోన్ కూడా అలానే ఉంటుంది, బట్ స్పైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఓకే. It requires a lot of muscle for it to be held like that. బట్ యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ అ మేజర్ పార్ట్నర్ సార్. Absolutely. Yes. The reason why you are erect is because of your straight spine. Unlike మనం బైపిడల్స్ కదా, అంటే మనం మనం రెండు కాళ్ళ మీద నుంచుంటాం. అవును. రెండు కాళ్ళ మీద నుంచుంటాం అంటే స్పైన్ మనని నుంచోబెడుతుంది ఇట్లా. బట్ ఈ స్పైన్ నుంచోబెట్టడానికి వెనకాల లాట్ ఆఫ్ మజిల్స్ ఆర్ యాక్టింగ్ టు కీప్ ఇట్ ఎరెక్ట్. ఓకే. ఇన్ ద సెన్స్ ఇఫ్ దెర్ ఇస్ నో మజిల్ దట్ స్పైన్ విల్ టాపల్. స్పైన్ గురించి మాట్లాడితే చాలా మందికి స్పైన్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ వస్తుంది, మాకు L5 L4లో డిస్క్ ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రొలాప్స్ ఉంది అంటూ ఉంటారు. యూజువల్గా ఒక్కొక్క టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సర్వైకల్ రీజన్ నుంచి మనం మొదలు పెడదాం సార్. అసలు సర్వైకల్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? సర్వైకల్ అంటే మెడ భాగం అండి. మెడ భాగం అంటే మనం ద హెడ్ వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ 5 to 7 kilos. ఓకే. ద హెడ్ weight has to be borne by the cervical spine. So, and one more thing is that it's most mobile part. అంటే your movements are very flexible when compared to your lower back, lumbar spine. And dorsal spine అంటే వీప్ భాగంలో పెద్ద మూమెంట్స్ ఏముండవు అనుకోండి, అందుకని నెక్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ద మోస్ట్ కామన్గా మనకి ఎక్కువ నెక్ పెయిన్ అనేది వెరీ వెరీ కామన్ ఫర్ యూజువల్ ఇఫ్ యు సీ ద ఆఫీస్ గోయర్స్, లైక్ నౌ ఇఫ్ యు సీ ఇంటూ ఐటీ సెక్టర్ వాళ్ళకి చూస్తే మోస్ట్ కామన్గా నెక్ పెయిన్ అని చెప్తారంటే బికాజ్ they have to bear the head weight all the time, they have to be watching the screen. ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే, ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఏ ఐటీ ఎంప్లాయీ, మోస్ట్ ఆఫ్ దెమ్ డూ హ్యావ్ దీస్ నెక్ పెయిన్స్. హోమ్ మేకర్స్ ఏం తీసుకోండి, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ద అదర్ ఫీల్డ్స్ ఆల్సో. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ మొబైల్. యువర్ head 7 kilos will bend over the spine and you are watching the mobile. So see how much load you are creating on the spine. No. That is the reason you are having most of these neck pains in nowadays. I am not అందుకని చాలా మందికి చెప్తాను, ఈ ఐటీ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు సార్ మా వర్క్ వల్ల అంటారు. కాదని చెప్తాను, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మొబైల్ యూస్. ఓకే. సి యువర్ బెండింగ్ అంటే ఎంత లోడ్ పడుతుంది చూడండి మన నెక్ మీద. బెండింగ్ అండ్ వాచింగ్ ద మొబైల్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కర్స్ ఫర్ ది సర్వైకల్ స్పైన్, ద మొబైల్. మనం కూర్చున్నప్పుడు కావచ్చు, ట్రావెలింగ్ చేసేటప్పుడు మొబైల్ కూడా ఇక్కడే పెట్టుకుంటాం సార్. అంటే మన నెక్ ఎంత బెండ్ అవుతున్నట్టు యాంగిల్? అరౌండ్ 30 to 40 degrees. 30 to 40 degrees. అంటే ఇలా ఉండాలన్నమాట మన స్క్రీన్. ఇస్ ఐడియల్ వే. అదర్ థింగ్ ఏంటంటే అండి, అంటే ఇట్స్ మై పర్సనల్ అబ్జర్వేషన్. సపోజ్ యు ఆర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ బై 4-wheeler ఆర్ ట్రైన్ అనుకోండి. ఓకే. యూజువల్లీ వాట్ యూ డూ, సమ్మన్ ఎల్స్ ఈస్ డ్రైవింగ్ అంటే యూ ట్రై టు డోజ్ ఆఫ్. మీరు డోజ్ అయినారంటే మీరు ఇట్లా పడతా ఉంటుంది. అందుకని అవును దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ యూ హ్యావ్ దిస్ నెక్ పెయిన్స్. అంటే ఇట్లా మెడ పడిపోతున్నప్పుడు మామూలుగా ఏంటంటే మనం దూర ప్రయాణం చేస్తున్నాం, మనకు ఖచ్చితంగా కొంచెం కునుకు పాట అంటారు, కునుకు పడుతుంది. పడంగానే మన మెడ అటు ఇటు తిరిగిపోతా ఉంటుంది. వన్ మోర్ రీజన్ ఫర్ దిస్ సివియర్ నెక్ పెయిన్స్. ఓకే. అందుకనే నేను మా కొలీగ్స్కి, అంటే యూజువల్లీ వీ గో టు అటెండ్ సిఎంఈస్ అవుట్ స్టేషన్స్ వెళ్తాం అప్పుడప్పుడు, మేబీ వరంగల్, కరీంనగర్ అట్లా తిరుగుతూ ఉంటాం కదా. ఐ ఆల్వేస్ క్యారీ దిస్ నెక్ పిల్లో. నేను చెప్తారు యూ ఆల్సో క్యారీ బాయ్స్ బికాస్ నేనైనా పడుకోను, చాలా మంది టక్క పడుకుంటానే ఉంటారు. అవును. సో బెటర్ వాడుకోండి అని నేను చెప్తాను. అందుకనే మనం చూస్తూ ఉంటాం ఏ ట్రావెల్లో చాలా మంది ఎందుకు వై దే యూజ్ అంటారు కానీ, బట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఏ డ్రైవర్, చాఫర్ తోటి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనం కార్లో ఇది పెట్టుకుంటే బెటర్. ఓకే. ఆల్వేస్ గుడ్. అంటే నెక్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా సార్, అలా పడడం వల్ల ఫ్లెక్సిబుల్ ఉన్నట్టే కదా. ఫ్లెక్సిబుల్ ఉన్నా కానీ నీకు లోడ్ ఎక్కువ పడుతుంది కదమ్మా, అన్కాన్షియస్ గా. ఎగ్జాక్ట్లీ. నార్మల్ మూమెంట్ కన్నా నార్మల్ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ పడుతుంది. అది చాలాసేపు అలానే ఉంటుంది. మామూలుగా అయితే అంతసేపు పెట్టుకోం కదా ఇట్లా మనం. అవును. పడుకుని ఇట్లా కొట్టుకుంటా ఉంటాం. అదేమో ఒక స్టేబుల్గా ఉండదు, కదులుతానే ఉంటుంది. అవును. దానివల్ల ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీరు ఇక్కడ కూర్చొని మీ వెనకాల ఏదో సౌండ్ అయింది అనుకోండి, మీరు ఏదో వస్తువుని తీసుకోవాలనుకోండి, మనం ఇలా తిరిగి తీసుకోము, మనం ఇలా లాగుతూ ఉంటాం దాన్ని. అవును. దట్ ఆల్సో స్ట్రెయిన్స్ యువర్ మజిల్ ఇయర్
అండ్ దానివల్ల నెక్ మీద కూడా లోడ్ పడుతూ ఉంటుంది. ఓకే. ఈ వెన్నుపూస ఎముకలు ఉంటాయి కదా, ఎముకల మధ్యలో డిస్క్లు అనే మెటీరియల్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ వాడుక భాష చెప్పాలంటే షాక్ అబ్జర్వర్స్ కానీ కుషన్స్ కానీ అంటాం. అవి ఏంటంటే ఈ మూమెంట్ ఎక్స్ట్రా మూమెంట్ వల్ల ఆ డిస్క్లో అరుగుదల జరుగుతుంది. అరుగుదల అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డిస్క్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే కారణం ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 80% ఆఫ్ వాటర్ కంటెంట్. అంటే డిస్క్ చుట్టూ ఒక కార్టిలేజ్ ఉంటుంది, కార్టిలేజ్ మధ్యలో అసలు డిస్క్ న్యూక్లియస్ అంటాం, మెయిన్ డిస్క్ అది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 80 to 85% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ మూమెంట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఆ డిస్క్ డీజనరేట్ ఆ డెసికేట్ అయిపోతుంది, ఆ డీహైడ్రేట్ అయిపోతుంది. ఓకే. డీహైడ్రేట్ అవ్వడం దాన్నే అరుగుదల అంటాం, డిస్క్ అరుగుదల. ఓకే. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, చెప్తా ఉండండి. అయితే విల్ గో స్లో అంటే ఈ డిస్క్ అరుగుదైపోయినప్పుడు ఏంటంటే నార్మల్గా ఉండాల్సిన దాని ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది. ఓకే. సో ఇట్లాంటి మూమెంట్స్ అయినప్పుడు ఏంటంటే ఆ డిస్క్ చుట్టూ ఉన్న పొర టేర్ అయ్యి ఆ డిస్క్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ అంటే అది ఏజ్తో వస్తుందా సార్ అది, లేకపోతే ఎక్కువ ప్రెషర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తుంది? ఇట్ ఈస్ బేసికల్లీ ఏజ్ రిలేటెడ్ అండ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏజింగ్ ప్రాసెస్ ఓన్లీ. బట్ ఏజ్ ఒక్కోసారి దట్ ఏజ్ కెన్ బి ఎర్లీ ఆల్సో. నవ్ డేస్ మనం ఈ మధ్య కాలంలో అయితే 25-30 ఏళ్ళ వాళ్ళకే ఈ డిస్క్ అరుగుదల కామన్గా చూస్తూ ఉంటాం. ఓన్లీ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. అబ్సల్యూట్ యూసేజ్. సార్ పడుకునేటప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ ఇలా పెట్టుకొని చూస్తాం కదా సార్, అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? అది కొంచెం బెటర్ అండి, అది బెటరా? ఓకే. అంటే సి యూ హ్యావ్ సంథింగ్ సపోర్ట్ ఉంటుంది వెనకాల. ఓకే. యూఆర్ లయింగ్ డౌన్ అండ్ వాచింగ్ దిస్, బట్ డోంట్ దాన్ని కూడా ఎక్కువ హైపర్ ఫ్లెక్స్ చేసుకుంటే మీడియం లెవెల్ పెట్టుకుంటే బెటర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పిల్లోస్ యూస్ చేస్తారు సార్, బట్ కొంతమంది డాక్టర్స్ అంటారు పిల్లోస్ వాడద్దు, మీరు అలానే పడుకోవాలంటారు. యాజ్ అ స్పైన్ సర్జన్గా మీరేం చెప్తారు సార్, పిల్లో యూస్ చేయాలా వద్దా? లేదండి, పిల్లో వాడుకోవాలి, తప్పదు. వాడుకోవాలా అంటే అట్లీస్ట్ నాట్ అంటే ఒక పిల్లో అయితే పర్లేదు, అడపదడపారు కొంతమంది కొంత టైంకి 2 వేసుకున్నా పర్లేదు, కానీ అదే పనిగా 2 పిల్లోస్ వేసి పడుకుంటే మళ్ళీ మెడ ముందుకు వెళ్ళిపోతుంది. కానీ పిల్లో వేసుకోకపోతే మెడ వెనక్కి వాలిపోతుంది, అంటే యువర్ ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రెయిన్ టు ద స్పైన్. సో పిల్లో అనేది దాన్ని ఏమంటారు వాడద్దని ఎక్కడా లేదు యాక్చువల్గా. సో నీకెంత కంఫర్ట్ ఉంది అంతే వాడుకో. సపోజ్ కొంతమంది పిల్లో వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది అనుకో వాడుకోకండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే. అంతేగాని పిల్లో వాడద్దని అయితే ఏం లేదు, నాట్ కంపల్షన్. ఇంకోటి సార్, పిల్లో కాకుండా అక్కడ ఉన్న వస్తువులతోటి కొంతమందికి అవైలబిలిటీ లేక దుప్పట్లు పెట్టుకుంటూ ఉంటారు. సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్, అంటే సాఫ్ట్గా ఉండాలని, దట్ ఈస్ వాట్ ఐ మీన్. సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఈస్ ఓకే. అంటే పర్టికులర్గా ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఆర్థోసెజన్ మ్యాట్రిసెస్ వచ్చేసాయి బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసము, అంటే అప్గ్రేడ్ అవుతూ ఉంది మన టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ అవుతుందో మన లైఫ్ స్టైల్ కూడా అలా అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి పిల్లోస్లో కూడా యూసేజ్ ఆఫ్ పిల్లోస్ ఏమైనా ఉన్నాయా సార్ పర్టికులర్గా? నాట్ సచ్. అండ్ దీస్ థింగ్స్ ఆర్థో పిల్లో, ఆర్థో మ్యాట్రస్ అనేది ఇట్స్ ప్యూర్లీ మార్కెటింగ్ థింగ్. ఓకే. వీ నెవర్ హర్డ్ లైక్ ఆర్థో పిల్లో. ఆర్థో చెప్పులు ఒకటి, ఇంకోటి చెప్పులు అనేవి ఉండవు. ఎంసీఆర్ చెప్పుల్ని వాళ్ళు దానికి ఆర్థోపెడిక్ చెప్పులు అన్నారు, కానీ అందరూ ఆ ఎంసీఆర్ అంటే మైక్రోసెల్లోస్ రబ్బర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ వాళ్ళకి వాడాలి, కానీ నాట్ ఫర్, కానీ దానికి పేరు పెట్టేది దాని చెప్పుల మీద కూడా చూస్తాం, ఆర్థో చెప్పాలని చూస్తాం ఒకసారి. అట్లాంటివి అయితే ఏం లేవండి. ఓకే. దీస్ ఆర్ ఆల్ థింగ్ ఫర్ మార్కెటింగ్ థింగ్స్.